నట సామ్రాట్ అక్కినేని కెరీర్లో 1955వ సంవత్సరానికి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ఏడాది ఆయన నటించిన 7 చిత్రాలు విడుదలయ్యాయి. అందులో 6 చిత్రాలు సూపర్ హిట్ కావడం నిజంగా ఒక రికార్డే. అంతేకాదు, ఒకదానితో రెండవ దానికి పోలికే లేకుండా 7 చిత్రాల్లో 7 విభిన్నమైన పాత్రలు పోషించారు అక్కినేని. ఒకే ఏడాదిలో ఇలా తనలోని బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శించి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు, ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నారు. ఇక అక్కినేని అభిమానుల సంగతి చెప్పనే అక్కర్లేదు. అందుకే 1955వ సంవత్సరానికి అక్కినేని కెరీర్లో అంత ప్రత్యేకత ఉంది. ఆ ఏడాదిలో ఆయనకు ఘన విజయం అందించిన 6 చిత్రాల నిర్మాణ విశేషాలను ఈ వీడియోలో చూద్దాం. తెలుగు చిత్రసీమ మణిహారంలో మిస్సమ్మ చిత్రం ఒక ఆణిముత్యం. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ విజయ సంస్థలో తొలిసారిగా కలిసి నటించిన సినిమా ఇది. ఇందులో ఎన్టీఆర్ నిరుద్యోగ యువకుడిగా, ఏఎన్ఆర్ డిటెక్టివ్గా నటించారు. 1955లో సంక్రాంతి సందర్భంగా విడుదలైన మిస్సమ్మ చిత్రం అప్పట్లో ఘన విజయం సాధించడమే కాకుండా తెలుగువారి మదిలో ఒక జ్ఞాపకంలా నిలిచిపోయింది. అప్పటికే హీరోగా మంచి పొజిషన్లో ఉన్న అక్కినేని మిస్సమ్మ చిత్రంలో ఒక కమెడియన్ స్థాయి వేషం వేయడం విమర్శకులకు కారణం అయింది. నిర్మాతలు నాగిరెడ్డి, చక్రపాణి డబ్బుతో నాగేశ్వరరావును కొనేశారు అని కొందరు అన్నారు. ఎన్టీఆర్ ముందు నువ్వు కామెడీ వేషం వేస్తావా అని అక్కినేనిని వారి శ్రేయోభిలాషులు నిలదీశారు. దేవదాసు చిత్రం తర్వాత అన్ని విషాద పాత్రలే వస్తుండడంతో ఒకే తరహా పాత్రలకే పరిమితం అయిపోతానేమోననే భయంతో అక్కినేని ఉన్నారు. అందుకే దాన్ని బ్రేక్ చేయాలనుకున్నారు. ఆ సమయంలోనే నిర్మాత చక్రపాణిని కలిశారు అక్కినేని. మిస్సమ్మ చిత్ర నిర్మాణ సన్నాహాల్లో ఉన్నారు ఆయన. ఆ కథ గురించి క్లుప్తంగా అక్కినేనికి వివరించి, ఇందులో రెండవ వేషం తమాషాగా వచ్చింది. డిటెక్టివ్లా డాబులు కొట్టే పాత్ర, హాస్య పాత్ర కాదు కానీ హాస్యం చిలికించే పాత్ర, హీరో కాడు కానీ హీరోతో సమానమైన ముఖ్య పాత్ర, ఎవరితో చేయించాలా అని ఆలోచిస్తున్నాను అని చెప్పారు చక్రపాణి. వెంటనే నేను చేస్తాను అన్నారు అక్కినేని. నువ్వు చేస్తావా అని ఆశ్చర్యపోయారు చక్రపాణి. అవునండి, నాకు వెరైటీ అవుతుంది. దీని తర్వాత అర్ధాంగి చిత్రం వస్తుంది, అందులో కూడా విభిన్నమైన పాత్రే కదా అన్నారు అక్కినేని. ఓకే, నువ్వు చేస్తే ఆ పాత్ర చాలా బాగా రాణిస్తుంది అన్నారు చక్రపాణి. అలా మిస్సమ్మలో కామెడీ టచ్ ఉన్న పాత్ర పోషించారు అక్కినేని. పి. పుల్లయ్య దర్శకత్వంలో అక్కినేని హీరోగా నటించిన తొలి చిత్రం అర్ధాంగి. 1955లో ఆయన నటించిన మరో విభిన్న చిత్రం ఇది. శరీరం పెరిగినా మనస్సు ఎదగని పాత్రను ఆయన పోషించారు. అటువంటి వ్యక్తిని భార్య ఎలా తీర్చిదిద్ది ప్రయోజకుణ్ణి చేసింది అనేది ఈ చిత్ర కథ. దేవదాసు జంట అక్కినేని, సావిత్రి ఇందులో నటించారు. ఈ సినిమాలో అన్న వేషానికి ఎన్టీఆర్తో, తమ్ముడి పాత్రను ఏఎన్ఆర్తో చేయించాలని అనుకున్నారు పుల్లయ్య. విలన్ పాత్రకు తను పనికిరానని, అలాగే పర్సనాలిటీ రీత్యా ఎన్టీఆర్కు అన్నగా ఆ పాత్రకు సరిపోనని పుల్లయ్యతో వాదించారు అక్కినేని. పుల్లయ్య ఆయనతో ఏకీభవించి విలన్ పాత్రకు జగ్గయ్యని ఎంపిక చేశారు. మిస్సమ్మ చిత్రం విడుదలైన 15 రోజులకు అర్ధాంగి చిత్రం రిలీజ్ అయ్యి విజయం సాధించింది. ఇక రోజులు మారాయి చిత్రానికి వస్తే, భూమిని గుత్తాధిపత్యంలో ఉంచుకుని కౌలు రైతుల రక్తం తాగే భూస్వాముల రాజ్యం పోయిందని, రోజులు మారాయని, ఇక దున్నేవాడిదే భూమి అని చెప్పిన చిత్రం రోజులు మారాయి. ఈ సినిమా పేరు వినగానే వహీదా రెహమాన్ ఆమె నర్తించిన ఎరువాక సాగారోరన్న చిన్నన్న పాట గుర్తుకు వస్తాయి. ఈ సినిమాలో రైతు బిడ్డగా నటించారు అక్కినేని. రోజులు మారాయి చిత్రం హైదరాబాదులో 100 రోజులు ఆడటంతో తెలుగు సినిమాలకు తెలంగాణలో ఆదరణ పెరిగింది. ఈ సినిమా పుణ్యమా అని సికింద్రాబాద్లో డిస్ట్రిబ్యూషన్ ఆఫీసులు మొదలయ్యాయి. 1955,
ఏప్రిల్ 14న ఈ చిత్రం విడుదలయ్యింది. దేవదాసు చిత్రాన్ని అద్భుతంగా మలిచిన దర్శకుడు వేదాంతం రాఘవయ్య రూపొందించిన మరో ప్రేమ కథా చిత్రం అనార్కలి. అంజలి పిక్చర్స్ అధినేతలు అంజలీదేవి, ఆదినారాయణరావు నిర్మించారు. ఇందులో అక్కినేని సలీంగా, అంజలీదేవి అనార్కలిగా, ఎస్వి రంగారావు అక్బర్గా నటించారు. రాజశేఖర నీపై మోజు తీరలేదురా వంటి అత్యద్భుతమైన పాటలు ఇందులో ఉన్నాయి. రోజులు మారాయి చిత్రం విడుదలైన 15 రోజులకు రిలీజ్ అయిన ఈ అనార్కలి చిత్రం ఘన విజయం సాధించింది. అక్కినేని నటించిన తొలి సాంఘిక చిత్రం సంసారంను నిర్మించిన సాధనా సంస్థ, ఆయనతో తీసిన మరో చిత్రం సంతానం. దేశం గర్వించదగ్గ గాయని లతా మంగేష్కర్ తొలిసారిగా తెలుగులో పాడిన నిదురపోరా తమ్ముడా పాట ఈ సినిమాలోనిదే. సివి రంగనాథ్ స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. సావిత్రి హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలో అక్కినేని కృష్ణుడి గెటప్లో కనిపిస్తారు. ఆగస్టు 5న విడుదలైన ఈ సంతానం చిత్రం విజయం సాధించింది. ఏవిఎం సంస్థ నిర్మించిన చిత్రం వదిన. ఇందులో అక్కినేనికి వదినగా కన్నాంబ నటించారు. భార్యగా పండరీబాయి, ప్రేయసిగా సావిత్రి నటించారు. వదిన అతి గారాబం వల్ల చెడు అలవాట్లకు లోనై భార్యను వదిలేసి ప్రియురాలితో తిరిగే పాత్రను అక్కినేని పోషించారు. ఎంచి చూడరా మోగించి చూడరా అనే పాటలో వివేకానందని గెటప్లో అక్కినేని కనిపిస్తారు. సెప్టెంబర్ 9న విడుదలైన ఈ వదిన చిత్రం విజయం సాధించింది. అన్నపూర్ణ సంస్థ నిర్మించిన తొలి చిత్రం దొంగరాముడు. అక్కినేని అంతవరకు జానపద, పౌరాణిక, ప్రేమ కథా చిత్రాలు చేశారు. కానీ సిస్టర్ సెంటిమెంట్తో సినిమా చేస్తే మరింత పేరు వస్తుందని దర్శకుడు కేవీ రెడ్డి, నిర్మాత దుక్కిపాటి మధుసూదన్ రావు ఆలోచించి తీసిన సినిమా దొంగరాముడు. చెల్లెలి కోసం దొంగతనాలు చేసే అన్న పాత్రలో అక్కినేని నటించారు. ఆయనకు చెల్లెలిగా జమున, ప్రేయసిగా సావిత్రి నటించారు. తెలుగు సినిమాల్లో ది బెస్ట్ స్క్రీన్ ప్లేకి చక్కని ఉదాహరణ దొంగరాముడు చిత్రం. అక్టోబర్ 1న ఈ సినిమా విడుదలయ్యి ఘన విజయం సాధించింది. దీనిని అక్కినేని హీరోగా హిందీలో కూడా తీయాలని నిర్మాత దుక్కిపాటి ప్లాన్ చేశారు. సంగీత దర్శకుడు మదన్ మోహన్తో సంగీత చర్చలు కూడా జరిగాయి. అయితే అదే సమయానికి దుక్కిపాటి ఆరోగ్యం దెబ్బతినడంతో ఆ హక్కుల్ని ఏవిఎం సంస్థ కొని వేరే వారితో రీమేక్ చేసింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.